రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఎప్పుడా 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 అని చూస్తున్న రైతన్నలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఇన్ని రోజులుగా 2-3 ఎకరాల వరకే రైతు బంధు జమ అయింది. ఈ 2-3 రోజుల నుంచి నేను చెప్పిన విధంగానే 4 ఎకరాల వారికి కూడా జమ కావడం జరిగింది. మరి ఇంకా 5 నుంచి ఈ 15 ఎకరాల వరకు రైతు బంధును పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న ఆలోచనకు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజల్లోకి వచ్చిన ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే ఓటు వేసారా, 5 ఎకరాల పైన ఉన్నవారు ఓటకు వేయలేరా? ప్రతి ఒక్కరు రైతులే. చూసే విధానం మారింది. ఎందుకంటే 5 ఎకరాల పై చిలుకు ఉన్న వారిని అందరినీ భూస్వామిగా పరిగణించి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని పేద వర్గ ప్రజలుగా ప్రకటించిన ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్న వారికి 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రజాప్రభుత్వం పైన విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో 5 నుంచి 15 ఎకరాలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల నజారాన్ని ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా మరి ఈ 15 ఎకరాల వరకు జమ చేసిన రైతు బంధు ఈ ఒకటే మాసంలో విడుదల చేస్తారా, లేకపోతే మళ్ళీ వానాకాలంకు కూడా 15 ఎకరాల వరకు పెంచుతారా అనేది కూడా ఆలోచన వ్యక్తమవుతున్నది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని ఈ 3 మాసాల్లో ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. ఆసరా పింఛన్లు సరిగ్గా అందలేవు, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా కాలేదు, రైతు బంధు కూడా అందలేదు. ఏది ఏమైనా 3 నెలల్లోనే ప్రభుత్వాన్ని విమర్శించడం సబబు కాదు కావున వేచి చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా మనం వీడియోలోకి వెళ్తే, రైతు బంధు ఇప్పటివరకు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వారికి జమైంది. 4 ఎకరాల వారికి కూడా అన్ని జిల్లాల వారికి జమైంది. ఈ రోజు నుంచి 5 ఎకరాల వారికి జమ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక విన్నపం, 5 ఎకరాల వారికి అందరికి ఈ రోజు జమ అవుతుందంటే కాదు. 2 ఎకరాల భూమి ఉన్న వారికి ఒక రోజు ఈ రోజు జమ అవుతుంది, ఇంకొకరికి రేపు జమ అవుతుంది, లేకపోతే వారంలో జమ అవుతుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి సమయానుసారంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రైతు బంధు జమ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రైతన్నలకు 5 నుంచి 15 ఎకరాల వరకు ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసింది. మరి ఈ రైతు బంధు ఎప్పుడు జమ అవుతుంది ఏంది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఒకవేళ రైతు బంధు పడకపోతే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇంకా మిత్రులారా ఆలస్యం చేయకుండా ఇప్పుడు మరి పాత వారికి 5,000 రూపాయల చొప్పున రైతు బంధు జమ చేసిన ప్రభుత్వం మరి ఇప్పుడు మిగతా వారికి 7,500 రూపాయల చొప్పున జమ చేస్తున్నా అంటే జమ చేయదు. ఇప్పుడు మిగతా వారికి కూడా 15 ఎకరాల వారికి 5,000 రూపాయల చొప్పున జమ చేసే యోచనలో ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే 5 ఎకరాల వరకు చెప్పిన ప్రభుత్వం 15 ఎకరాల వరకు పెంచడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక 100% భూమి తీసుకుంటే అందులో 30% మందికి మాత్రమే 5 ఎకరాల వరకు భూమి ఉంది, మిగతా 70% మందికి 5 ఎకరాల పైన భూమి ఉంది. కాబట్టి వీళ్ళ ఓట్లను పొందాలనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో, సహుద్దేశంతో కూడా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం 15 ఎకరాల వరకు ఉత్తర్వులను జారీ చేసింది. మరి ఈ 15 ఎకరాల వరకు ఈ 2 రోజుల్లో జమ అయ్యే అవకాశం ఉంది, 5 నుంచి 15 ఎకరాల వారికి. కావున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రైతన్నలు, మీది ఏ జిల్లా, మీ పేరు, మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మీకు రైతు బంధు పడిందా పడలేదా, పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది, పడకపోతే ఎన్ని ఎకరాలకు పడలేదని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీరు ఒక కరీంనగర్ వాసి అయి మీకు 6 ఎకరాలకు రైతు బంధు రేపు పడితే, నాకు కరీంనగర్, నాది ఫలానా జిల్లా, ఫలానా మండల్ 6 ఎకరాలకు పడిందంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కామెంట్ సెక్షన్లో ఓహో కరీంనగర్లో రైతు బంధు పడుతుందే, మరి వరంగల్లో, మహబూబ్ నగర్లో, అదేవిధంగా జగిత్యాల్లో, నిజామాబాద్లో కూడా రైతు బంధు పడుతుంది అని ఒక శుభాకాంక్షను వాళ్ళు వెల్లడించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఒక వరంగల్ వాసి అయ్యి నాకు 4 ఎకరాలకు రైతు బంధు పడలేదని మీరు కామెంట్ రూపంలో తెలియజేసి, ఓహో మాకే కాదు వరంగల్ వాసికి కూడా 4 ఎకరాలకు పడలేదు, కావున ప్రభుత్వం తన పరిస్థితులకు అనుగుణంగా మిగతా వారందరికీ కూడా జమ చేస్తుందని ఒక ధైర్యం పొందే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రభుత్వంగా పేరుగాస్తుందేమో అని
ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్ష నేతలకు కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజా సంక్షేమాలను పెడచెవిన పెట్టకుండా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.